హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. దేవర సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. అయితే కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాకి సంబంధించి భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ముందటి మూవీ జనతా గ్యారేజ్ అయితే మంచి హిట్ని సంపాదించింది అనుకోవచ్చు. దాని తర్వాత రెండోసారి వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న మూవీ దేవర. అయితే జాన్వీ కపూర్ యాక్ట్ చేసిన ఈ మూవీలో అటు మలయాళం, తమిళం, అదేవిధంగా తెలుగు, హిందీ ఇండస్ట్రీలలో సోలో రిలీజ్ వస్తుందని అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి బాలీవుడ్లో ప్రజెంట్ అయితే ఎలాంటి పోటీ ఉన్న సినిమాలు ఏవీ లేవు. ఇక తెలుగులో అయితే దేవరాకి సంబంధించి కొన్ని సినిమాలు ఆపేసుకున్నారు కూడా. ఇక దాని తర్వాత అటు మలయాళ ఇండస్ట్రీలో కూడా పెద్ద సినిమాలు ఏవీ లేవు. మరి మిగిలింది ఒక తమిళ ఇండస్ట్రీ. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం ఇటు ఎన్టీఆర్తోని పోటీ పడేందుకు ప్రస్తుతం కార్తిక్ అయితే బరిలో ఉన్నారు అనుకోవచ్చు. అటు కార్తిక్ మరియు అరవింద స్వామి చేస్తున్న మూవీ అయితే సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. అక్కడ కూడా సోలోగా వెళ్తున్నా అనుకున్న మూవీకి అయితే ప్రజెంట్ ఒక పోటీ అయితే ఎదురైంది అనుకోవచ్చు. ఆల్రెడీ కార్తిక్కి తమిళనాట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అదేవిధంగా ఇటు ఎన్టీఆర్కి కూడా తమిళనాట ఫాలోయింగ్ ఉంది, కానీ కార్తిక్కి మించి అయితే కాదు. ఎందుకంటే కార్తిక్ ముందు నుంచే కూడా తమిళ ఇండస్ట్రీలో ఎక్కువగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇటు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఆయనకి మంచి స్టార్డమే ఉంది అనుకోవచ్చు. కానీ ఆ సినిమా ఓన్లీ తమిళంలో రిలీజ్ కావడంతో ఒక తమిళ ఇండస్ట్రీలో మాత్రమే దేవరా మూవీకి అయితే పోటీ ఉంది అనుకోవచ్చు. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించి సాంగ్స్లలో కాపీస్కి సంబంధించి ఎన్నో వివాదాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇటు అనిరుద్ధ్కి సంబంధించి ఆయన మ్యూజిక్ అందిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే అనిరుద్ధ్ అందించిన 2 పాటలకు సంబంధించి ఆ 2 పాటలలో చుట్టమల్లె సాంగ్ ఏమో కొంచెం మెనికే సాంగ్ లాగా ఉందని, అదేవిధంగా నెక్స్ట్ వచ్చిన సాంగ్ ఏదైతే ఉందో అది మాత్రం ఇటు అరబిక్ కుత్తు స్టెప్స్ విధంగా అరబిక్ కుత్తు సాంగ్ విధంగా ఉందని బీస్ట్ మూవీ నుంచి అది అందరూ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. మరి వెయిట్ చేసి చూడాలి రేపు ఎప్పుడైతే ఇటు దేవరా మూవీకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అవుతుందో మరి ట్రైలర్ వల్ల ఏమైనా రెస్పాన్స్ ఏమైనా పెరుగుతుందేమో వెయిట్ చేసి చూడాలి.